ఈరోజు 2D స్క్రాచ్ రిమూవర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం అనమాట. ఇది సెబా కంపెనీ నుంచి రబ్బింగ్ కాంపౌండ్ అనమాట. ఇది ఒక థిక్ లిక్విడ్లా ఉంటుంది. సో షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. దీంతో పాటు మనకు ఒక స్క్రబ్బర్ ఇస్తాడు. సో మైక్రోఫైబర్ టవల్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. సో ఇది నాకు చీప్ 150 రూపీస్ పడింది. చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుద్దో. ముందుగా స్క్రాచెస్ చూడండి, కార్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, గీతలు. సో మెయిన్గా స్క్రాచెస్ అనేవి 2 టైప్స్ అనమాట. 3D స్క్రాచ్, 2D స్క్రాచ్. సో ఇది మనకి ఎలా తెలుస్తుందంటే, మీరు ఒకసారి కళ్ళు మూసుకుని చేయి పెట్టండి స్క్రాచ్ మీద, అది మీరు ఫీల్ అవుతున్నారు అనుకోండి. సో అది 3D స్క్రాచ్ అనమాట. అది డీప్ కట్ అనమాట. అది ఓన్లీ పెయింట్ షాప్లోనే రిపేర్ చేయగలం, ఇంటి దగ్గర రిపేర్ చేయలేము అనమాట, అన్లెస్ మనం పెయింట్ వేసుకుంటే తప్ప. అండ్ 2D స్క్రాచ్ ఏంటంటే మీరు ఫీల్ అవ్వరు దాన్ని, బట్ కళ్ళకి కనిపిస్తాయి అనమాట, వైట్ లైన్స్లా కనిపిస్తాయి. సో ఇది నేను ఇది వేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. సో ఇప్పుడు మీకు ఎలా దీన్ని వాడాలో చెప్తా. సో స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ మీద కొంచెం కాంపౌండ్ తీసుకుని వైట్ పేస్ట్లా ఉంటుంది, అది ఆ స్క్రాచ్ మీద పెట్టి లైట్గా రబ్ చేయండి. అసలు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. మీరు గట్టిగా రబ్ చేస్తే ఇంకా స్క్రాచెస్ పడిపోతాయి. సో లైట్గా దాన్ని రబ్ చేసి పక్కన పెట్టి మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో కొంచెం గట్టిగా రబ్ చేయండి అనమాట. మైక్రో ఫైబర్ క్లాత్తో మాత్రమే కొంచెం గట్టిగా దాన్ని అదంతా కాంపౌండ్ అంతా పోయేలాగా రబ్ చేయండి. సో ఇలా చేస్తే ఖచ్చితంగా స్క్రాచ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది నాకు 150 రూపీస్ పడిందంటే నిజంగా వర్త్ ప్రోడక్ట్. సో వేరే కాంపౌండ్స్ కంటే ఇది చాలా రివ్యూస్ బాగున్నాయి, చాలా బాగుంది. ఖచ్చితంగా మీకు కావాలంటే తీసుకోండి. డీప్ స్క్రాచ్ అయితే పోదు కానీ సో నార్మల్ స్క్రాచ్ అయితే పోతుంది అనమాట. బాగుంది.